అభినవ దండి బిరుదాంకితుడు. తెలుగులో తొలి కథాకావ్యకర్త అయిన వారెవరు? కేతన. విజ్ఞానేశ్వరీయం అనే గ్రంథం ధర్మశాస్త్ర గ్రంథం. తెలుగులో వెలువడిన తొలి రామాయణం ఏది? రంగనాథ రామాయణం. మానవల్లి రామకృష్ణ కవి ఈ లోకానికి పరిచయం చేసినటువంటి రాజకవి ఎవరు? నన్నెచోడుడు. చిత్రబంధ కవితను తొలిసారిగా వాడిన కవి ఎవరు? నన్నెచోడుడు. గోనబుద్ధారెడ్డి కుమారులైనటువంటి కాచవివుడు, విఠలనాథుడు వీరు రచించినటువంటి గ్రంథం ఏది? ఉత్తర రామాయణం. సకల సుకవిజన వినుతయశస్కర అనే బిరుదు గల కవి ఎవరు? సకల సుకవిజన వినుతయశస్కర అనే బిరుదు కలిగినటువంటి కవి భాస్కరుడు. టెంకనామాత్యుడు బిరుదు గలవారెవరు? నన్నెచోడుడు. తెలుగులో ఎవరు ఉపయోగించని అలంకారం మొదటగా వాడినటువంటి నన్నెచోడుడు ఉపయోగించిన అలంకారం ఏది? ముద్రాలంకారం. తెలుగులో ఎవరు ఉపయోగించలేదు, మొట్టమొదటిసారిగా నన్నెచోడుడు ఉపయోగించిండు. ఏ అలంకారం? ముద్రాలంకారం. ప్రథమాంధ్ర విప్లవ కవిగా పేరు పొందిన కవి పాల్కురికి సోమనాథుడు. ప్రథమాంధ్ర విప్లవ కవిగా పేరు పొందినటువంటి కవి ఎవరు? పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి సోమన ప్రథమ కృతి ఏది? అనుభవసారం. ప్రథమాంధ్ర మహాపురాణం ఏది? మార్కండేయ పురాణం. చతుర్వేద సారంన గల మరొక పేరు? చతుర్వేద సారంనకే మరొక పేరు ఏమిటి? బసవలింగ శతకం. మణిప్రావళ శైలిని వాడిన తొలి కవి ఎవరు? పాల్కురికి. తెలుగు సాహిత్యంలో అరువు తెచ్చుకొనబడిన ప్రక్రియ ఏది? ఉదాహరణం. తెలుగు సాహిత్యంలో అరువు తెచ్చుకున్నటువంటి ప్రక్రియ ఏది? ఉదాహరణ ప్రక్రియ. పాలమూరు జిల్లా దేవాలయాలు అనే ప్రముఖ గ్రంథం రచించిన కవి రచయిత ఎవరు? కపిలవాయి లింగమూర్తి. యజుర్వేదంలో లోని అధ్యయనానికి పాల్కురికి రాసిన భాష్యం ఏది? రుద్రభాష్యం. యజుర్వేదంలోని అధ్యయనానికి పాల్కురికి రాసినటువంటి భాష్యం రుద్రభాష్యం. స్వీయ చరిత్ర ఏ కథనంలో ఉంటుంది? స్వీయ చరిత్ర అనేది ఉత్తమ కథనంలో ఉంటుంది. శిల్పి అనే పాఠ్యాంశం ఎక్కడి నుండి గ్రహించారు? ఖండకావ్యం మొదటి భాగం నుండి గ్రహించడం జరిగింది. యదవాక్కుల అన్నమయ్య రచన సర్వేశ్వర శతకం. దూర్జటి రచించినటువంటి శతకం ఏంటి? శ్రీకాళహస్తీశ్వర శతకం. ధర్మపురి శేషప్ప కవి రచించినటువంటి శతకం నారసింహ శతకం. కూచుమంచి తిమ్మకవి రచించినటువంటి శతకం కుక్కుటేశ్వర శతకం.